హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సహస్ర వెతుకుతూ ఉంటుంది. ఈ లక్ష్మి ఎక్కడికి వెళ్ళిపోయింది అని చెప్పి ఇక అటువైపు వెళ్ళిపోగానే వెనక్కి తిరిగి ఇటు డోర్ వెనకాల దాక్కున్న విహారీ లక్ష్మి బయటికి వస్తారు. అమ్మయ్య, ఎలాగో అలాగ తప్పించుకున్నాం అని ఇద్దరు నవ్వుకుంటూ ఉంటారు. సహస్ర మొత్తం వెతుకుతూ ఉంటుంది. ఈ లక్ష్మికి గట్టిగా వార్నింగ్ ఇద్దామనుకున్నా కానీ తప్పించుకుంది. ఏమో ఈ రేపు చూద్దాం దాని సంగతి అని అనుకుంటుంది. ఇక లక్ష్మి అయితే, బాబు విహారీ బాబు, మీరు వెళ్ళిపోండి, ఇంకా ఎవరైనా చూశారంటే మనకి చాలా ప్రమాదం, మీరు వెళ్ళిపోండి అని చెబుతూ ఉంటుంది. సరే లక్ష్మి, నేను వెళ్తాను, నువ్వు జాగ్రత్తగా ఉండు, టిఫిన్ తినేసి టాబ్లెట్స్ వేసుకో, జాగ్రత్తగా ఉండు, ఏం అవసరం వచ్చినా నన్ను పిలువు అని చెప్పి అక్కడి నుంచి వెళ్తాడు. ఇక లక్ష్మి అయితే విహారీ తనతో ప్రేమగా ఉన్నది తినిపించటం అన్నీ జ్ఞాపకం చేసుకొని చాలా సంతోషపడుతూ ఉంటుంది. విహారీ బాబుకి నేనంటే చాలా ప్రేమ అంటూ అలా మురిసిపోతూ ఉంటుంది. విహారీనే తలుచుకుంటూ ఉంటుంది. ఇక తెల్లారిన తర్వాత అంబిక పృథ్వీకి ఫోన్ చేస్తుంది. ఏంటి పృథ్వీ, అప్డేట్స్ ఏంటి, ఆ ప్రాజెక్ట్లో ఎవరెవరు ఉన్నారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇంకెవరు మేడం, ఇంకెవరు ఉంటారు, ఆ లక్ష్మియే దీన్ని డీల్ చేస్తుంది అని చెప్పటంతో ఒక్కసారిగా అంబిక చాలా కోపంగా ఉంటుంది. ఈ లక్ష్మి ఎప్పుడు చూసినా నాకు అడ్డుపడుతూనే ఉంటుంది ప్రతి దాంట్లోనూ. ఇప్పుడు విహారీకి ఇంకాస్త దగ్గర అవుదామని చూస్తుందేమో, ఎలాగైనా సరే ఈ ప్రాజెక్ట్లో దాన్ని లేకుండా చేయాలి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ ఇంటికి వచ్చి స్టాఫ్ అందరూ కూడా చాలామంది వచ్చి విహారీకి బొకేస్ అవి ఇచ్చి కంగ్రాచులేషన్స్ అని చెబుతూ ఉంటారు. ఇక యమున, సహస్ర అందరూ చాలా సంతోషపడిపోతూ ఉంటారు. విహారీకి స్వీట్ తినిపిస్తూ అందరూ కంగ్రాచులేషన్స్ సార్ అని చెప్తూ ఉంటారు. లక్ష్మి అయితే దూరం నుంచి విహారీని చూసి చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇదంతా జరుగుతున్నందుకు ఇక యమున కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. స్వీట్ తినిపించడానికి సహస్ర విహారీ దగ్గరికి వచ్చి కంగ్రాచులేషన్స్ బావా అంటూ స్వీట్ తినిపించడానికి చూస్తూ ఉంటుంది. ఈ కంగ్రాచులేషన్స్ అవన్నీ నాకు కాదు చెప్పాల్సింది లక్ష్మికి అని అనటంతో ఒక్కసారిగా సహస్ర తన చేతిలో ఉన్న ఆ స్వీట్ లడ్డూని పట్టుకొని కోపంతో మొత్తం చిదిపేసి కింద పడేస్తూ ఉంటుంది. ఇక లక్ష్మి వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. విహారీ ఆ మాట అనటంతో ఒక్కసారిగా పద్మాక్షికి ఇటు సహస్రాకి చాలా కోపంతో మండిపోతూ ఉంటారు. ఎప్పుడు చూసినా ఆ క్రెడిట్స్ అన్నీ కూడా లక్ష్మికి ఇచ్చేస్తున్నాడు బావ. ఈ ఆఫీస్లో వెళ్ళిన తర్వాత లక్ష్మి మరీ కాస్త దగ్గరైపోతుంది. అసలు వీళ్ళిద్దరికీ ఏంటి ఇంత బాండింగ్ ఏంటి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. ఏం చేసింది లక్ష్మి అని చెప్పి అందరూ అడుగుతూ ఉండగా ఇకప్పుడు విహారీ లక్ష్మి ఒక గొప్పతనాన్ని చెప్తూ ఉంటాడు. ఈ ప్రాజెక్ట్లో మెయిన్ లీడ్ చేసేది లక్ష్మి అని చెబుతూ ఉంటాడు. ఇక అందరూ ఒక్కసారిగా షాకింగ్తో చూస్తూ ఉండిపోతారు. అంబిక అయితే ఇక రగిలిపోతూ ఉంటుంది. ఎలాగైనా సరే లక్ష్మిని అసలు ఆఫీస్లోనే లేకుండా చేయాలి, మొన్న అనవసరంగా తప్పించుకుంది, లేకపోతే ఆ రోజు డైరెక్ట్గా పైకి వెళ్ళిపోయేది, పాడి కట్టేసే వాళ్ళం, కానీ ఇప్పుడు ప్రతి పనిలోనూ నాకు అడ్డుపడుతూనే ఉంది అని కోపంగా తిట్టుతూ ఉంటుంది లక్ష్మిని. ఇక లక్ష్మి అయితే విహారీ గారు ఎందుకు ఇదంతా నాకు చెప్తున్నారు క్రెడిట్స్ అన్నీ అని అనుకుంటూ ఉంటుంది. విహారీ లక్ష్మిని పిలుస్తూ ఉంటాడు. లక్ష్మి, కంగ్రాచులేషన్స్ లక్ష్మి, ఇదంతా నీ వల్లే సాధ్యమైందని చెప్తూ ఉంటాడు. అయ్యో విహారీ బాబు, ఇదంతా నా వల్ల ఏముంది, ఇదంతా మీరు చేసిందే అని చెప్తూ ఉంటుంది. ఇదంతా సహస్ర చూడలేకపోతే